గుడ్ ఈవినింగ్ అండి. మై సెల్ఫ్ ఆదిత్య శర్మ. అందరికీ తెలుగు ఓకే ఆర్ హిందీలో మాట్లాడినా ఆర్ ఇంగ్లీష్లో తెలుగులో మాట్లాడతాను. ఓకే. సో ఎవరైనా हिंदी वाले ఉంటే कोई भी अगर हिंदी वाले हैं तो मेरे से बाद में मिल सकते हैं, जैसे क्योंकि 5-6 लोग ही होंगे तो हम लोग बाद में बात कर सकते हैं उस पर. तो अभी बिकॉज मेजॉरिटी इज तेलुगु, विल स्पीक इन तेलुगु. ओके. सो माई सेल्फ इज आदित्य शर्मा. आई एम एन आर्किटेक्ट. My friend Kishore, he is a computer science engineer but practicing organic farming. Now he is learning natural building also, and from past 2 years we both are doing. And Roshan Raja garu, he is I think he is a multi personality. He has many talents and military, acting, everything he has done. And now he is doing organic farming, natural farming. He inspires people, supports young generation, and so he has full of energy. Yes. So మనము మనందరికీ వంట చేయడం వచ్చా, పండించడం వచ్చా? చాలామందికి రాదు. ఒకప్పుడు అందరికీ పండించడం వచ్చేది, అవునా? కానీ మార్కెటింగ్ బయట కంపెనీ వాళ్ళు ఏం చేశారు, అందరికీ పండించడం రాకూడదని అందరికీ కంఫర్ట్ ఇచ్చారు. ప్యాకెట్లో సామాన్లు వేసి అందరికీ ఇవ్వడము. స్లోగా ఎప్పుడంటే రెడీ టు ఈట్ ప్రొడక్ట్స్ వచ్చాయి. మీరు జస్ట్ వేడి నీళ్ళు యాడ్ చేస్తే ఉప్మా తయారైపోతుంది, వేడి నీళ్ళు యాడ్ చేస్తే పోహా తయారైపోతుంది, వేడి నీళ్ళు యాడ్ చేస్తే బిర్యానీ తయారైపోతుంది. ఇన్స్టెంట్ ప్యాకెట్ ఫుడ్. ఇదేంటి, మీరు ఇంట్లో ఇంకా ఉండద్దు, డోంట్ కుక్. మీరు 3-4 అవర్స్ ఎందుకు వేస్ట్ చేస్తున్నారు టైము? మీరు అసలు వంట ఉండద్దు. అసలు ఆడవాళ్ళు కిచెన్లోకి వెళ్ళొద్దు, మగవాళ్ళు కూడా వెళ్ళొద్దు, ఎవరు వెళ్ళొద్దు. రెస్టారెంట్లకు వెళ్ళండి, డబ్బులు ఖర్చు పెట్టండి, ప్యాకెట్ ఫుడ్ తినండి, హెల్త్ పాడు చేసుకోండి. ఇది హాస్పిటల్కి రండి, ఎక్కడ డబ్బులు మీ క్యాన్సర్ అని చెప్తాము, 10 లక్షలు 20 లక్షలు తీసేస్తాము, చచ్చిపోండి తర్వాత. సో ఇది అయిపోయింది. పీపుల్ హ్యావ్ బికమ్ బిజినెస్ మాఫియా. మా సొంత అక్క ఎంబీబీఎస్ డాక్టర్, మెడికల్ ఆఫీసర్ గవర్నమెంట్. కానీ తనే చెప్తుంది అనమాట, వాళ్ళ టార్గెట్స్ ఉంటాయి సిజరిన్ చేయాలని, రోజుకి 30 సిజరిన్లు. అదేనా, నార్మల్ డెలివరీ ఉన్నా సిజరిన్ చేస్తాం. సో ఇప్పుడు మనకి చాలా, ఇప్పుడు బేసిక్లీ మార్కెట్లో ఈ ప్రొడక్ట్స్ అన్నీ వచ్చినాయి, పీపుల్ ఆర్ డూయింగ్. సో కన్స్ట్రక్షన్లో కూడా పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ డూయింగ్ మార్కెటింగ్. సిమెంట్ అనేది ఒక ప్రోడక్ట్ రిలీజ్ చేశారు. డైరెక్ట్గా లైమ్ స్టోన్ బట్టి నుంచి దొరికేస్తుంది కదా, మీకు లైమ్ స్టోన్ దొరుకుతుంది, అది లైమ్గా మార్చేసి కన్స్ట్రక్షన్ చేసేవారు. ఇప్పుడు ఎవరికి తెలీదు కనీసం లైమ్తో చేస్తున్నారని, అవునా? తెలీదు. సున్నం రాన్ని వేడి చేసేసి తర్వాత వాటర్ వేసి అప్పుడు అది సున్నం మెత్తగా తర్వాత దాన్ని ఇసుకతో కలిపేసి కన్స్ట్రక్షన్ చేస్తారు, ఓకేనా? కానీ ఇప్పుడు ఏమైంది, ఇసుకతో సిమెంట్ కలిపేసి చేస్తున్నారు. ఓకే, మెటల్ రాడ్స్, ఇది అది రకరకాల మెటీరియల్స్ వచ్చాయి. ఓకే. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, మనకి మార్కెట్లో ఎన్ని మెటీరియల్స్ రావడం వల్ల ఎవరికి బెనిఫిట్ అవుతుంది? మల్టీనేషనల్ కంపెనీస్కి బెనిఫిట్ అవుతుంది. ఓకే. సో దేర్ ఇస్ ఎ బిగ్ ఇండస్ట్రీ, బిల్డింగ్ ఇండస్ట్రీ ఈస్ వెరీ బిగ్. సో ఇప్పుడు ఏంటంటే, ముందు కాలంలో జనాలందరికీ తెలుసు ఎలా ఇల్లు కట్టాలి, ఎలా ఎవరి ఇల్లు వాళ్ళు కట్టుకునేవారు. ఎవరు ఆర్కిటెక్ట్స్, ఇంజనీర్స్ పెద్దగా ఉండేవారు కాదు. ఒక రాజ్యానికి ఒకే ఒక ఆర్కిటెక్ట్ ఉండేవారు, వాస్తు శిల్పి అన్నారు. ఒకే ఒక ఆర్కిటెక్ట్ ఉండేవారు. సో ప్రజలకి ఓన్లీ వాళ్ళ ఇల్లు వాళ్ళు కట్టుకునేవారు. సో దే హ్యాడ్ దట్ టాలెంట్. జస్ట్ లైక్ గ్రోయింగ్ ఫుడ్, జస్ట్ లైక్ కుకింగ్, బిల్డింగ్ ఈజ్ ఆల్సో అన్ ఎసెన్షియల్ స్కిల్, రైట్? సో మై ఎయిమ్, మై విజన్ ఈజ్ నాట్ టు బిల్డ్ యువర్ హౌస్, బిల్డ్ యువర్ ఫార్మ్ హౌస్ ఇన్ విచ్ యూ ఆర్ గోయింగ్ టు ఎంజాయ్. నేనంత కష్టపడి మీ ఎంజాయ్మెంట్ హౌస్ నేను చేయను. సో మై విజన్ ఇస్ దాట్ మీకు ఒక న్యాచురల్ బిల్డింగ్ కావాలి, ఒక న్యాచురల్ హౌస్ కావాలంటే మీరే నేర్చుకోండి మా ట్రైనింగ్ సెంటర్కి వచ్చి. ఐ విల్ మేక్ యూ ఎలిజిబుల్. ఒక 45 days ప్రోగ్రామ్ మేము చేస్తాము ఎవ్రీ ఇయర్. అందులోకి వస్తే మీరు న్యాచురల్ బిల్డింగ్ టెక్నిక్స్ అన్నీ నేర్పిస్తాం, ఫౌండేషన్ నుంచి ఫినిషింగ్ వరకు. సో మీకు ఫోన్లో మేము పంపించుంటాము మనం చేసిన పనులన్నీ. సో ఇంతవరకు వీ హ్యావ్ ట్రైన్డ్ మోర్ దాన్ 1600 people. సో అందులో దే వేర్ ఓన్లీ 20-30 people హూ హ్యావ్ డన్ దేర్ హోమ్స్ మా గైడెన్స్లో. మిగతా వాళ్ళందరూ అలా వర్క్షాప్లో వచ్చారు, ఫైర్ తగ్గిపోయింది అండ్ దే వెంట్ బ్యాక్. 30 కూడా మంచి నెంబర్. ఎందుకంటే ఇప్పుడు మీకు మేసన్స్ లేరు, లేబర్స్ లేరు. సో మీరు మేసన్ టీం తయారు చేయడం, లేబర్ టీం తయారు చేయడము, అదంతా చాలా ఎక్స్పెన్సివ్ వర్క్, ఓకేనా? సో ఒకవేళ మీరే స్కిల్ నేర్చేసుకుంటే మీరే నించొని లోకల్ లేబర్స్కి మీరు ట్రైన్ చేస్తూ ఇల్లు కట్టించుకోగలుగుతారు. సో ఇట్స్ ఎ స్కిల్ విచ్ యూ ఎక్వైర్, రైట్? సో మా ఫౌండేషన్, సీతా ఫౌండేషన్ అని ఒకటి ఉంది. సో అది మేము ఎందుకు ఓపెన్ చేసామంటే, మేము అందరికీ ట్రైనింగ్ ఇద్దామని ఓపెన్ చేసాము. మేము కమర్షియలైజ్ అంటే మాకు 2-3 daysకి ఒక ప్రాజెక్ట్ వస్తుంది.
నార్మల్గా మా ఇల్లు కట్టేయండి, మాకు ఫార్మ్ హౌస్ 1 acre 2 acres ఉంది, 10 acres ఉంది, 50 acres ఉంది. కానీ మేము అంతా తీసుకోలేము బికాజ్ వీఆర్ ఓన్లీ ఫ్యూ పీపుల్, రైట్? సో మేమేం చెప్తామంటే మీరు మా దగ్గర వచ్చి నేర్చుకోండి, మీ ఫామ్ హౌస్ మీరే కట్టుకోండి. సో దానికి రెడీగా ఉన్న వాళ్ళు, బాగా సీరియస్గా ఉన్న వాళ్ళు వస్తారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే సపోజ్ లేదు నువ్వు మా ఇల్లు కట్టు, లేకపోతే మేము వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అన్నోళ్ళు వాళ్ళ ఇల్లు మెయింటైన్ చేయలేరు. నేను ఒకసారి కట్టేసి ఇచ్చేసిన బికాజ్ దే నాట్ సీరియస్ అబౌట్ ఇట్. ఎస్, బట్ ఇల్లు కట్టడం ఇస్ నాట్ ఇట్ టుక్ మీ ఐ హ్యావ్ స్పెండ్ 7 years టు లర్న్ లైక్ ఏ లేబర్. ఐ హ్యావ్ వర్క్డ్. నా వేలు గట్ట వాసిపోయి ఉంటాయి, నేను రాళ్ళు కట్ట నేనే చేస్తాను. మొత్తం హైదరాబాద్లో డ్రై స్టోన్ మేసనరీ అన్న ఒక టెక్నిక్ ఉంటుంది. ఒకప్పుడు చేసేవారు 200-300 years బ్యాక్, ఇక్కడ పాపులర్. ఒక్క మేసన్ తయారు చేస్తే నేను నా పేరు మార్చేస్తాను. ఇప్పుడు ఒక్క సీనియర్ మేసన్ అవునండి, 80 years అవునండి, 90 years అవునండి, నో వన్ నోస్ దిస్ మేసనరీ టెక్నిక్స్. మా ప్రాజెక్ట్లో సొంతంగా నేనే నించొని చేస్తాను. నించొని రాళ్ళు ఎత్తుకొని చేస్తాను. 50 kgs 40 kgs రాళ్ళు ఉంటాయి. సో 7 years 5 years ఆర్కిటెక్చర్ డిగ్రీ తీసుకొని ఇంకో 3 years కాలేజ్లో ఉంటే 3 years మేసనరీ వర్క్ నేర్చుకొని వీ హ్యావ్ లర్న్డ్ దిస్. ఇప్పుడు దీనివల్ల బెనిఫిట్ ఏంటి? నేను ఈ 7 years నాలెడ్జ్ 45 daysలో నేర్పిస్తున్నాను. ఇప్పుడు జనవరిలో ఒక వర్క్షాప్ ఉంది. ఎస్, ఈ 7 years నాలెడ్జ్ 1.5 monthలో నేర్పిస్తున్నాను నేను ఆ 7 years చాలా డబ్బులు పెట్టి ఎక్కడికెక్కడో వెళ్ళి, నేను ఈవెన్ ఫారిన్ కంట్రీస్లో వెళ్ళి ట్రైనింగ్ ఇచ్చాను. నాకు ఇండియా నుంచి తీసుకెళ్లారు ఫారిన్ కంట్రీస్, వియత్నాం, కంబోడియా, మొరీషియస్లో 16 కంట్రీల నుంచి మొరీషియస్కి నన్ను కలవడానికి వచ్చారు. నార్త్ అమెరికా స్నో ఏరియాస్ నుంచి కూడా వచ్చారు ఈ న్యాచురల్ బిల్డింగ్ నేర్చుకోవడానికి. అది మన ఇండియాలో ఉన్న వర్సిటాలిటీ అనమాట. సో మనకి ఇప్పుడు సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, అక్కడ హిమాచల్, అన్ని కన్స్ట్రక్షన్ టెక్నిక్స్ అన్నీ అబ్జర్వ్ చేసి ఇవన్నిటిని మేము కంబైన్గా ఒక టెక్నిక్ ఏదంటే త్వరగా అయిపోయేది, కొంచెం తక్కువ డబ్బులు అయిపోయేది, మీరు ఈజీగా నేర్చేసుకున్న టెక్నిక్ని ఒకటి మేము కాంపాక్ట్ చేసాము బేసిక్లీ. సో అది విల్ బీ ట్రైనింగ్. సో జనవరిలో ఒక 5 days వర్క్షాప్ చేస్తున్నాము. సో నేను బేసిక్లీ ఆ వర్క్షాప్ ప్రమోషన్కి అయితే రాలేదు బికాజ్ అందులో సీట్స్ ఫిల్ అయిపోయింది. బట్ నార్మలీ నేను చెప్తున్నాను దట్ వీ కండక్ట్ వర్క్షాప్స్ ఆఫెన్. సో మీరు మాతో కనెక్టెడ్గా ఉంటే నెక్స్ట్ వర్క్షాప్స్కి ఎప్పుడైనా వర్క్షాప్ చేస్తే మేము డెఫినెట్లీ మీకు నేర్పిద్దాం అనుకుంటున్నాము. అండ్ నేను మీ ప్రాజెక్ట్ తీసుకోవాలనుకోవట్లేదు, కానీ మీకు మీ ఇల్లు మీరే కట్టేసుకోగలిగే స్టేట్కి నేను తీసుకొస్తాను, విచ్ విల్ బి వెరీ సస్టైనబుల్ ఫర్ యూ. సస్టైనబుల్ అంటే ఏంటి? పాకెట్ ఫ్రెండ్లీ. ఎస్ ఎస్. అండ్ మీ ఇల్లు మీరు కడుతున్నప్పుడు మీ అవసరాలు కట్టుకుంటారు. సపోజ్ ఇప్పుడు మీరు ఉన్నారు, మీ వైఫ్ కొంచెం షార్ట్ హైటెడ్ అనుకోండి, ఆవిడ హైట్ బట్టి ఆవిడ కిచెన్ అంతా డిజైన్ చేసుకుంటారు, లివింగ్ రూమ్ అంతా డిజైన్ చేసుకుంటే, యూ అండర్స్టూడ్. సో ఎప్పుడు కూడా హోమ్ స్టాండర్డ్స్ ఉండదండి, మనకి స్టాండర్డ్స్ నేర్పిస్తారు. ఒక 10 feet ఉండాలి, సీలింగ్ పిఓపి సీలింగ్ ఒక 1.5 feet ఇచ్చేస్తాము, సీలింగ్ వర్క్ చేసేద్దాం. ఇది అవన్నీ కెమికల్ పెయింట్స్, వాలిటైల్ ఆర్గానిక్ కంపౌండ్స్ అని పెయింట్స్లో ఉంటాయి, స్మెల్ ఉంటుంది కదా. అది ఎంత డేంజరస్ అంటే క్యాన్సర్ వస్తుంది, అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చిన్నపిల్లలు ఎవరైతే మోడర్న్ హౌస్లో పుడతారో వాళ్ళకి చాలా డిసీజెస్తో వాళ్ళు పుడుతున్నారు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో న్యాచురల్ హోమ్లో ఉండడం వల్ల మీకు బెనిఫిట్స్ ఏంటంటే పొల్యూషన్ ఉండదు, ఇల్లు నార్మల్గా చల్లగా ఉంటుంది, ఏసీ అవసరం ఉండదు. ఎస్, మెటీరియల్స్లో మేము వాడుతుంది ఏంటంటే రాయి వాడతాము, పునాదులకి దీనికి రాళ్ళు వాడతాము. గోడలకి మేము మట్టి వాడతాం. మట్టిలో కూడా ఇటుకలు వాడము, మట్టి ఇంకా గడ్డి. మనకి అగ్రికల్చర్లో వరి గడ్డి వస్తుంది కదా, ఆ గడ్డి 10 inches మొక్కల్లో చేసుకొని కాలుతో తొక్కేసి మొద్దల్లా చేసుకొని దాంతో 2 అడుగులు గోడ కడతాము. 2 అడుగులు గోడ చాలా స్ట్రాంగ్ ఉంటుంది అది. ప్లస్ విండోస్, డోర్స్ అన్నీ మేము పాతకాలం ఇల్లులు ఉంటాయి కదా, అక్కడి నుంచి రీస్టోర్ చేసి తీసుకొచ్చిన డోర్స్, విండోస్ పెట్టి ఇల్లు కడతాం. దానికి చాలా లావుగా చెక్కలు ఉంటాయి, అంత ఈజీగా దానికి చెద పట్టదు. పట్టకూడదని మేము యాంటీ టర్మైట్ స్ప్రే గట్ట వాడము. మనకి జీడి పిక్కలు ఉంటాయి కదా, జీడి పిక్కలకి నల్ల నూనె వస్తుంది దాని నుంచి, ఆ నల్ల నూనె దిద్దుతాం అందులో, దాంతో టర్మైట్స్ రావు. అలాగా చాలా టెక్నిక్స్ ఉంటాయి మనకి టర్మైట్ ట్రీట్మెంట్ చేయడానికి. ఇప్పుడు మట్టి గోడలు ఏంటంటే, మట్టి గోడలకి కొంచెం ఫినిషింగ్ రావాలి కదా, మనకి నీట్గా ఉండాలి గోడ. ఎలా ఎల్లో కలర్ మన కలర్ వేసుకోవాలి, లేకపోతే మంచిగా ఉండాలంటే సున్నంతో మన ప్లాస్టర్ ఇస్తాము. అది ఎలా అంటే మనకి నార్మల్గా మీకు గోడలు ఉంటాయి కదా, పిఓపి గోడలు ఉంటాయి కదా, పిఓపి పుట్టి వేసిన గోడలు బేసిక్లీ లైమ్ పుట్టి వేసిన గోడలాగే ఉంటాయి.
అసలు క్లీనింగు అది రాలిపోవడము అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. సో అది చాలా మంచిది, చూడడానికి కూడా బాగుంటుంది. ఈవెన్ ఫ్లోరింగ్ కూడా మనం మట్టితోనే చేస్తాము. మీరు తడిగొడ్డ కూడా వేసుకోవచ్చు, వాటర్ ప్రూఫ్ చేసేస్తాం మట్టిని. ఎలాగా మట్టిని వాటర్ ప్రూఫ్ చేయాలంటే అవిసె గింజ నూనె, హనీబీ వ్యాక్స్ ఉంటుంది కదా, హనీబీ వ్యాక్స్ రెండు కలిపి దిద్దితే షైన్ వచ్చేస్తుంది. వాటర్ మీరు అలా కొట్టిన బబుల్స్ అలా పక్కెళ్ళిపోద్ది. మేము వాష్ బేసిన్ బాత్ టబ్ తయారు చేసాము, అందులో వాటర్ నింపేసి అందులో స్నానం కూడా చేసుకోవచ్చు. మట్టి కాసేస్తుంది, మట్టి కరగట్లేదు, వాటర్ క్లియర్గానే ఉంటుంది, అంత వాటర్ రెసిస్టెంట్ చేస్తుంది. ఇది న్యాచురల్ టెక్నిక్, ఏ టెఫ్లాన్ కోట్ అలాంటివి ఏమి వేయకుండా ఈ ఆయిల్ వ్యాక్స్ కోటింగ్స్తో ఎలాగా దాన్ని ఎలా చేసుకోవడం. మైసూర్ ప్యాలెస్లో మీరు చూసుంటారు, మట్టి గోడ ఉంటుంది, అది ఎంత స్మూత్గా ఉంటుందంటే మీ ఫేస్ కనబడుతుంది. అందులో మట్టిని పాలిష్ కూడా చేసేవారు. ఆ పాలిష్ చేయడం కూడా వచ్చు మాకు. నేను అది నేర్చుకున్నాను. ఒక మా గురుగారు ఉన్నారు, దావుద్జీ అని, రాజస్థాన్లో, చాలా ఓల్డ్ పర్సన్. అతను సున్నంని పాలిష్ చేసేవారు. సున్నంని పాలిష్ చేస్తే మార్బుల్ లెక్క అయిపోతుంది. అంటే వాటర్ అలా ఉంచేసినా అలా వాటర్ ఉండిపోయింది, సున్నం కరగదు, ఏం అవ్వదు. సో అదే మేము మట్టితో నేను అలా దిద్ది కొన్ని ట్రై చేస్తే మట్టిని పాలిష్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు తెలిసిన తర్వాత జపాన్లో యూనిట్లో. సో మట్టి పాలిష్ కూడా మనం చేసుకోవచ్చు. సో ఎన్ని టెక్నాలజీస్ ఉన్నాయి. నేను వాట్సాప్లో మీకు పోర్ట్ఫోలియో షేర్ చేసుకుంటారు కిషోరు, అది మీరు చూస్తే అందులో మీకు కనబడుతుంది ఏమేమి టెక్నాలజీస్ మేము ఇల్లు కట్టాము. చాలా అందంగా మీకు ఎలక్ట్రిసిటీ కూడా కన్సీల్డ్ అయిపోతుందండి. నార్మల్గా వైర్లు బయట కనబడకుండా మొత్తం కన్సీల్డ్ అయిపోతుంది. ప్లంబింగ్ అన్నీ కన్సీల్డ్ అయిపోతుంది. సెప్టిక్ ట్యాంక్స్ అన్నీ మీకు కావాల్సినట్టే ఉంటుంది, కిచెన్ ఫిట్టింగ్స్ అన్నీ. కానీ మట్టి గోడలు, రూఫ్ మట్టి అంతా ఉంటుంది. సో ఇదంతా నేను ఎందుకు చెప్పడానికి ఐ టుక్ టైం బికాస్ నాకు నాకు ఒక థాట్ ఉంది, ఇదంతా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని, ప్లస్ లైక్ మైండెడ్ పీపుల్కి. ఇప్పుడు నార్మల్గా నేను ఎవరికో సిటీలోకి వెళ్ళి మైక్ పట్టుకొని చెప్తే అందరూ ఏమనుకుంటారు, ఇది వాళ్ళకి అర్థం కాదు బేసిక్లీ. కానీ బికాజ్ యు ఆర్ రిలేటెడ్ టు సాయిల్, మీకు అగ్రికల్చర్ ఇంట్రెస్ట్ ఉంది, న్యాచురల్ లివింగ్ ఇంట్రెస్ట్ ఉంది. సో మనకి ఆర్గానిక్ ఫుడ్ తినడం ఎంత ఇంపార్టెంటో ఆర్గానిక్ ఇంట్లో ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఓన్లీ వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు సే ఈస్కి, ఎప్పుడు కూడా మీరు నాకు ఎవడో వచ్చి ఇల్లు కట్టేయాలి, ఎవడో వచ్చి నాకు చేసేయాలి, నాకు బెస్ట్ ప్రోడక్ట్ ఇచ్చేయాలి అని అనుకోకూడదు. మనమే మన ఇల్లు ఎలా కట్టుకోవాలి నేర్చుకోవాలి. నేను హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఒకవేళ మేము రాజస్థాన్లో చురులో ఒక ఇల్లు కట్టించాము ఫోన్ కాల్లోనే. నా వర్క్షాప్కి అటెండ్ అయ్యాడు ఒక అబ్బాయి, చాలా ఫేమస్ అతను, ట్రావెలర్. అతను ఫోన్ కాల్లోనే ఒక ఇల్లు కట్టించాను, గర్విడిలో ఉంటూ, విజయనగరం దగ్గర ఉంటూ రాజస్థాన్లో ఫోన్ కాల్లోనే కట్టించాము ఇల్లు. కానీ ఆయన జస్ట్ ఒక వర్క్షాప్ అటెండ్ చేశాడు. ఆయన ఇంజనీర్ కాదు, ఆర్కిటెక్ట్ కాదు. ఆయన ఒక ఇల్లు కట్టేసాడు, ఫేమస్ అయిపోయాడు కూడా, అక్కడ న్యూస్ పేపర్లో వచ్చింది. ఓకే, మీరు చెక్ చేసుకోవచ్చు. రఘు రాహి అని ఒక అబ్బాయి ఉన్నాడు, అతను అర్త్ బ్యాక్ కన్స్ట్రక్షన్ టెక్నిక్లో ఇల్లు కట్టించాను. సో నేను చెప్తుంది ఏంటంటే, ఫోన్ కాల్లో నేను హెల్ప్ చేస్తే ఫ్రీగా చేస్తానండి, రూపాయి కూడా నేను తీసుకోను. వర్క్షాప్లో వచ్చినందుకు ఫీజు ఉంటుంది, ఎందుకంటే అందులో నా 8 years 9 years 7 years రీసెర్చ్ అంతా నేను డేటా ఇచ్చేస్తాను. మీకు సాయిల్ టెస్టింగ్ నుంచి, ఇప్పుడు సాయిల్ టెస్టింగ్కి ల్యాబ్కి పంపిస్తామంటారు కదా. సాయిల్ పూర్వకాలంలో ల్యాబ్లు ఉండేవా ఏంటి, లేవు కదా. మరి ఎలా సాయిల్ టెస్టింగ్ చేశారు? ఆ టెక్నిక్స్ అన్నీ వర్క్షాప్లో నేర్పిస్తామండి. సింపుల్ టెక్నిక్స్, ఒక గ్లాస్ జార్లో సాయిల్ నింపేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం పట్టిగా ఉంటుంది కదా అల్లం, అదేసి షేక్ చేసి ఒక 2 రోజులు వదిలేస్తే అందులో క్లే కంటెంట్, సాయిల్ కంటెంట్, చిన్న చిన్న రాక్ కంటెంట్ అంతా మీకు రేషియో వచ్చేస్తుంది క్యాలిక్యులేట్ చేసి. దాన్ని బట్టి మనకి ఎంత రేషియోలో ఇది ఉండాలి, ఎంత రేషియోలో ఇది ఉండాలి, అప్పుడు మన సాయిల్ సూటబుల్ కాకపోతే కొంచెం బంకమట్టి కలుపుకోవడం, ఇసుక కలుపుకోవడం. మనం ఇసుక కొనక్కర్లేదు, మీ మట్టిలో కరెక్ట్గా ఇసుక ఉంటే. మట్టిలో కూడా ఇసుక ఉంటుంది కదా, మట్టి నుంచే కదా ఇసుక వస్తుంది. సో మీ మట్టిలో ఎంత ఇసుక ఉంది మీరు చూసుకున్నారు అనుకోండి, సపోజ్ మీకు 100 ట్రాక్టర్లు మట్టి ఉందనుకోండి, మీకు ఇందులో ఓన్లీ షార్టేజ్ 2 ట్రాక్టర్లో 10 ట్రాక్టర్లు ఇసుక ఉందనుకోండి, మీరు 10 ట్రాక్టర్లు తీసుకొని కలపండి అంతే. మీరు బోల్డ్ ఇసుక అయిపోద్ది కన్స్ట్రక్షన్లో అంటే అది కరెక్ట్ కాదు. ఒకవేళ ఇసుక కరెక్ట్గా ఉంది, సాయిల్లో బంకతనం లేదు అంటే 4 ట్రాక్టర్లు ప్యాడ్ తెచ్చేయండి, 4 ట్రాక్టర్లు బంకమట్టి తెచ్చేసుకోండి, కలిపేసి ఇల్లు కట్టేయచ్చు. బంకమట్టి ఎక్కడ దొరుకుతుంది? ఇటుకల బట్టీలో దొరుకుతుంది. ఇటుకల బట్టి ఎక్కడి నుంచి తీసుకొస్తారు? చెరువుల నుంచి తీసుకొస్తారు.
కుమ్మరం వాళ్ళు చెరువుల నుంచి తీసుకొస్తారు. చెరువులో ఫస్ట్ పైన లేయర్స్ కొన్ని తీసేసి లోపల మ్యాటర్ తీసేసి దాన్ని కలిపేసుకోవచ్చు. సో ఎంత సింపుల్ అండి ఇల్లు కట్టడం. నేను చెప్తున్నాను కదా, ఒక 300 స్క్వేర్ ఫీట్ ఇల్లు కట్టడానికి 10 లక్షలు పెట్టేశాను నేను మా ఫామ్లో గర్విడిలో. ఏంటి అది ఫైనెస్ట్ క్వాలిటీ చూపించడానికి. ఒక వీడియో కూడా ఉంటుంది, పంపించాము. అది మట్టితో చేసిందే. ఇంకోటి 1000 స్క్వేర్ ఫీట్ ఇల్లు కడుతున్నామండి, అది 3 లక్షల్లో అవగొట్టాము. 3 లక్షల్లో 1000 స్క్వేర్ ఫీట్ 3 లక్షల్లో. ఎందుకు నేను చెప్తున్నాను చూడండి, వర్క్షాప్లో నేర్పిస్తాను నేను. వాల్స్, రూఫ్స్, ప్లాస్టర్స్, లోపల డైనింగ్ టేబుల్ అవి కూడా నేను సెట్ చేశాను. ఎందుకంటే మట్టితోనే బెడ్ తయారు చేయొచ్చు, కూర్చోడానికి సిట్టింగ్ తయారు చేసుకోవచ్చు. చాలా బుల్లెట్ ప్రూఫ్. నేను చెప్తున్నాను కదా, మీరు ఒక గన్ తీసుకురండి, ఒక సిమెంట్ గోడ మీద కొట్టండి, అది క్రాక్ అవ్వకపోతే నా పేరు మార్చేస్తాను నేను వెళ్ళిపోతాను. నేను మట్టి గోడలో కొట్టండి మీరు ఆ గన్ను, ఆ బుల్లెట్ ఉండిపోయింది అక్కడ. ఫార్మ్ హౌస్గా మొత్తం గ్రిల్, మస్కిటో మెష్ మొత్తం నీట్గా చేస్తామండి. లివింగ్ రూఫ్ అని ఒక టెక్నిక్ ఉంటుంది. ఆగండి, దొంగలు ఉండేవాళ్ళు కదా, ఎలకలు ఎక్కడ కన్నం పెట్టి అబ్జర్వ్ చేసేవాళ్ళు, చీమలు ఎక్కడ కన్నాలు పెట్టే చేసేవాళ్ళు. దేనికోసం? అక్కడ ఈజీగా కన్నం తీసేవాళ్ళు. ఎలకలు చీమలు ఎందుకు వెళ్ళిపోయేవి పూర్వ రోజుల్లో? ప్లింత్ లేపేవారు కాదు, అక్కడ డబ్బులు ఉండేవి కాదు వాళ్ళ దగ్గర. కానీ రాజులు ఫోర్ట్లో మీరు చూసారు ఎలకలు కన్నం పెట్టిందని? లేదు కదా. ఇప్పుడు అక్కడ హైదరాబాద్లో ఎన్ని ఉన్నాయి కట్టినవి. సో మనం ఎప్పుడు ఫౌండేషను, మన రూఫ్ నేను వస్తాను దాంట్లో. మనం ఎప్పుడు కూడా, మీరు ఇప్పుడు సపోజ్ వర్షం పడుతుందండి, మీరు మంచి షూ వేసుకున్నారనుకోండి, మీ కాలు తడవకుండా, మంచి గొడుగు ఉందనుకోండి, మీకు ఫీవర్ రాదు, ఏం రాదు. అవునా? సేమ్ థింగ్ మీ ఇంటికి మంచి రూఫ్ ఉండాలి, మంచి ఫౌండేషన్ ఉండాలి. ఫౌండేషన్ ప్లస్ ప్లింత్ ఉండాలి. ప్లింత్ అంటే ఏంటి? మనకి భూమి లోపల ఉన్నది ఫౌండేషన్, భూమి పైన ఉన్నది ఏదైతే మనకి ఆ చెమ్మతో సేవ్ చేస్తుంది అది ప్లింత్ అంటారు. మన ఇల్లు కొంచెం లెవెల్లో రేస్ చేసుకుని దాని మీద ఇల్లు కడతాం కదా, లెవెల్ చూసుకొని, దాన్ని ప్లింత్ అంటాము. ప్లింత్ ఫౌండేషన్ రాళ్ళతో కట్టుకుంటే రూఫ్ మంచిది. వుడ్ రూఫ్ కానీ, పెంకులు కొంచెం లీక్ అవుతూ ఉంటుంది. ఇంకా కొన్ని టెక్నిక్స్ చెప్తాను నేను. ఇవి దీంతో చేసుకుంటే మీ ఇల్లు 300 years, 900 years, 1500 years ఎక్కడికి పోదు. లైమ్ స్లాబ్స్, చిట్టినాడు లైమ్ స్లాబ్స్ చాలా ఫేమస్. మద్రాస్ టెరెస్. కలప అంటే అవును అలా చేసుకోవచ్చు. సో ఇప్పుడు రూఫ్ మీరు అడిగారు కదా, సో మేము ఒక టెక్నిక్ చేస్తున్నాం రూఫ్ది. ఆ రూఫ్ టెక్నిక్ చాలా సింపుల్ అండి. మనకి వుడెన్ ఫ్రేమ్ ఫస్ట్ మెయిన్, ఒక దోలం అంటారు, గుర్తుందా మీకు? దోలము, పిల్ల దోలము ఇవన్నీ అంటారు చూసారా? ఇవన్నీ నాకు తెలియదు, ఎందుకంటే నేను మొన్నే పుట్టాను కాబట్టి. సో ఇవన్నీ మేము నేర్చుకున్నాం ఊర్లో పెద్దవాళ్ళ దగ్గర ఏదో నేర్చుకొని దీన్ని ఇంకా డెవలప్ చేసాం ఇంజనీరింగ్ టర్మ్స్లో. బీమ్ అంతే. దోలం మీద ఇంకో పిల్ల దోలం పెట్టి బీమ్, ఇంకో కాలమ్స్ ఇస్తారు. దాన్ని మన ఇంజనీర్స్ అందరూ మన ట్రసెస్ అంటాము. ఇలా ఎన్ ట్రస్ అండ్ ఈ ట్రస్లు అంటాము. సో ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే వుడెన్ రూఫ్, మనకి చెక్కతో తయారు చేసిన రూఫ్ ఫ్రేమ్ చేసుకొని, దానికి ఇప్పుడు ఇది మెటల్ షెడ్ కనిపిస్తుంది కదా, ఈ మెటల్ షెడ్ కాకుండా వుడ్ మన దగ్గరగా మేకలు కొట్టేస్తాం దగ్గరగా. ఇప్పుడంటే వర్షం పడితే లీక్ అయిపోద్ది కదా ఆ వుడ్ గ్యాప్ నుంచి. సో పైన మనకి చెట్టు బార్క్ ఉంటుంది చూసారా? పాతకాలంలో నేను చెప్పే టెక్నిక్ చెప్తున్నాను, ఇప్పుడు వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే మిద్దెల్లో, విన్నారా మీరు? మిద్దెల్లో ఈ చెక్కల మీద మట్టి వేసేస్తారు. మట్టేసి దాని మీద పెంకులు వేసేయడము, దాని మీద ఆకులు వేసేయడము, దాని మీద తాటాకులో కమ్మలో ఏదో వేసేస్తారు. దీనివల్ల పైన మట్టి కూడా ఉంటుంది, చెక్క రూఫ్ ఉంటుంది, ప్లస్ కింద మీకు చల్లగా ఉంటుంది, చాలా టెంపరేచర్. ప్లస్ మీ గోడలే 2 feet ఉన్నప్పుడు మీకు ఇది కూడా రాదు, హీట్ కూడా రాదు. సెకండ్, ఇప్పుడు మీ ల్యాండ్ కొంచెం డౌన్లో ఉందండి, మీరు ఫౌండేషన్ చేసుకొని ప్లింత్ ఎక్కువ లేపుకోవాలి. ఇప్పుడు మీకు రేపు పొద్దున్న ఫ్లడ్ వస్తే మట్టి గోడ మీద తగలకూడదు వాటర్. ఇప్పుడు మన బిస్కెట్ తింటాం కదా, బిస్కెట్ టీలో ముంచితే ఏమవుద్ది, అలా టీ ఎక్కుతుంది ఆ బిస్కెట్ మీద, లాస్ట్లో బిస్కెట్ పడిపోయింది. మట్టి గోడ కూడా అంతే, అలా కింద నుంచి నీళ్ళు అలా ఎక్కుతుంది పైకి, మట్టి గోడ వీక్ అయిపోయి పడిపోద్ది ఇంట్లో.
ఊర్లో చాలామంది కంప్లైంట్స్ వచ్చేవి, ఇలా మట్టిగోడ పడిపోయి ఫ్యామిలీ చనిపోయారని. ఎందుకంటే వాళ్ళు ఫౌండేషన్ ప్లింత్ సరిగ్గా చేయలేదు. అందుకే అవును. సో కానీ వాళ్ళు వాటర్ అంతా అక్యుములేట్ అవ్వడము, ఇది హైట్లో ఉందనుకోండి, ఆ వాటర్ లెవెల్ దాటకూడదు. దీంట్లో ఇప్పుడు మేము చేస్తున్న వర్క్షాప్స్ ఎలా ఉంటుందంటే 45 days ఉంటుంది, 5 days ఉంటుంది, 3 days ఉంటుంది. 3 days 5 daysలో ఇంట్రొడక్షన్ ఉంటుంది. ఇందులో డిజైన్ ఎలా చేసుకోవాలి, కొంచెం సింపుల్ చిన్న చిన్న మోడల్ చేసి చూపిస్తాము. కానీ 45 daysలో ఒక మంచి ఇల్లు కట్టేస్తాం మీ ముందే, మీతోనే డిజైన్ చేస్తాను నేను. అంతకు నేను కూడా ఆలోచించను. అందరూ వచ్చాక మీరు చెప్తారు ఓకే ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది. అలాగే చేసాము. ఒక డిజైన్ ఫైనల్ చేసుకొని జేసీబీ తెప్పించి ఫౌండేషన్ తవ్వేసి మేమే చేతితో రాళ్ళు వేసేసి అందరూ లేబరు మిస్త్రిని పెట్టలేదు. నేను ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా మా ఫ్యామిలీ ఎప్పుడు పోటీ చూడలేదు, ఎప్పుడు మేము కూలీ పని చేసే అవసరం రాలేదు. కానీ కూలీ పనులు చేసుకుంటూ ఈ పని నేర్చుకొని 4 మేసన్స్కి నేర్పించి వాళ్ళ ఇన్కమ్ కూడా పెంచాము మేము. ఎందుకంటే వాళ్ళ వాల్యూ పెరిగింది వాళ్ళకి 4 పని వచ్చిన తర్వాత. ఎందుకంటే సున్నంతో ప్లాస్టర్ వేసేవాడు రాజస్థాన్ మీరు వెళ్తే రోజుకి పక్కన పెడితే స్క్వేర్ ఫీట్ లెక్క తీసుకుంటారు సున్నం ప్లాస్టర్ వేయడానికి. స్క్వేర్ ఫీట్ లెక్క, స్క్వేర్ ఫీట్కి 80 రూపాయలు, 100 రూపాయలు. ఇంకా మంచి ఫినిష్లు అయితే 600 వరకు. 600 స్క్వేర్ ఫీట్ అంటే 800లో బ్రిక్ స్ట్రక్చర్ కట్టేయచ్చు. 800లో బ్రిక్ స్ట్రక్చర్ కట్టేయచ్చు స్క్వేర్ ఫీట్లో. అలాంటిది 600లో ఒక ప్లాస్టర్ వేయడానికి. మీకు అర్థమైందా? సో నేను నేర్చుకున్నాను కాబట్టి నేను లోకల్ రోజుకి 1000 రూపాయలు తీసుకున్న మేస్త్రి, రోజుకి 800 తీసుకున్న మేస్త్రితోని అంత పెద్ద పెద్ద పనులు చేయించేస్తాను. ఎందుకంటే నాకు వచ్చు కాబట్టి, నాకు తాపి పట్టుకొని వచ్చు కాబట్టి. సో అది మీరు కొంచెమైనా నేర్చుకోవాలి. అది నేర్చుకోవడానికి కనీసం 1.5 month 2 months బేసిక్స్కి టైం పడుతుంది నా అకార్డింగ్ టు అవర్ వర్క్షాప్, మా షెడ్యూల్ బట్టి. సో హరే కృష్ణ మనకి ఇస్కాన్ ఉంది చూసారా, ఢిల్లీ ఇస్కాన్ నుంచి మాకు వచ్చారు. అతను ఆర్కిటెక్ట్ కాదు, ఏమీ కాదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. జాబ్ మానేశాడు. 1.5 month వర్క్షాప్ అంటే మేము జాబ్ మానేయాలి, వేరే ఆప్షన్ లేదని జాబ్ మానేసి వచ్చారు. 1.5 month ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఆయన ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఒప్పుకున్నారు, ground+1, గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్, ఫస్ట్ ప్రాజెక్ట్గా. నేను కూడా అంత పెద్ద ప్రాజెక్ట్ తీసుకోలేదు, కానీ నా ధైర్యంతోనే ఒప్పుకున్నారు. నేను సీనియర్ కన్సల్టెంట్ అందులో. కానీ 2-3 ప్రాజెక్ట్స్కి సపోర్ట్ చేస్తాను మా పార్టిసిపెంట్స్కి నేను ప్రాజెక్ట్లో. దాని తర్వాత వాళ్ళ కెరియర్ సెట్ అయిపోయినట్టే. ఇప్పుడు దీనికి డిమాండ్ ఉందండి, దీనికి చాలా డిమాండ్ ఉంది. ఇప్పుడు ఆర్కిటెక్ట్స్కి కూడా మేము నేర్పిస్తాం చెప్తాము, కానీ ఆ లేబర్ పని చేయడానికి ఎవరు ఇది లేదు కాబట్టి, ఆ పేషెన్స్ లేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి నెలకు వచ్చే శాలరీ నాకు 1 day సైట్ విజిట్కి వస్తుందండి ఒకళ్ళు చెప్పాలంటే. అంత డిమాండ్ ఉంది అని నేను ఒక హింట్ ఇస్తున్నాను. సో ఈ టాలెంట్ అందరూ నేర్చుకోవాలి. అట్లీస్ట్ మీ ఇల్లు మీరు కట్టుకోగలగాలి. ప్లస్ న్యాచురల్ బిల్డింగ్ ఏంటంటే మీకు పెద్ద ఇల్లు అవసరం లేదు, అది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన ఫార్మింగ్లో ఏమనుకుంటాము, కొంచెం మనకి మంచిది పండించుకొని మనం హెల్తీగా ఉంటే చాలు. సో మన ఇల్లు కూడా ఎలా ఉండాలంటే పెద్ద హాలు, పెద్ద బెడ్రూమ్ అవసరం లేదు. మీకు 4 members ఉన్నారంటే అకార్డింగ్ టు 4 members మీరు చిన్న ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉండాలండి మంచి ఇంట్లో. ఏసీ లేకపోయినా లావు గోడలు పెట్టుకోండి. రూమ్ చిన్నదైనా లావు గోడ అయినా మీకు ఏసీ అవసరం ఉండదు, హెల్త్ పాడవదు. సో ఏసీ వల్ల ఇవన్నిటి వల్ల చాలా ఎమిషన్స్ ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ డెప్త్లోకి వెళ్తే ఇంకా చాలా కౌంట్ సరిపోదు పొల్యూషన్ ఇవన్నీ. సో మనకి చాలా రోగాలు కోవిడ్ టైంలో ఎవరికైతే బాల్కనీస్ లేవో ఇంట్లో వాళ్ళు చాలా మెంటల్గా డిస్టర్బ్ అయిపోయారు, ఫిజికల్గా కూడా డిస్టర్బ్ అయ్యారు. ఇంట్లో ఉండి రోజు బయటకు వెళ్ళారు కాబట్టి కొంచెం హెల్దీ అయ్యారనమాట. ఏ ఇంట్లో అయితే లేడీస్ బయటకు వెళ్ళరో వాళ్ళు కూడా మెంటల్గా డిస్టర్బ్ అయిపోతారు. ఇంటి నుంచి బయటకు వెళ్ళాలి, ఎందుకంటే సిక్ బిల్డింగ్ సిండ్రోమ్ అని ఒక డిసీజ్, ఇది ఉంది, ఎఫెక్ట్ ఉంది బాడీకి. మన కలర్స్, ఆ షార్ప్ ఎడ్జెస్, ఆ షార్ప్ కట్స్ చూడడం వల్ల, ఆ మెటీరియల్ నుంచి వచ్చే స్మెల్ వల్ల. ఇప్పుడు సపోజ్ ఎండ వచ్చిందండి, ఆ మెటల్ మీద పెయింట్ ఉంటుంది చూసారా, ఆ పెయింట్ ఎమిషన్ ఇస్తుంది ఒక స్మెల్. ఆ హీట్కి రియాక్ట్ అయ్యే స్మెల్ వస్తుంది కదా, అది మమ్మల్ని డ్యామేజ్ చేస్తుంది. చాలా కిండర్ గార్డెన్స్లో మీరు చూస్తుంటే రెడ్ ఎల్లో కలర్ ఫ్లోరింగ్ పేమెంట్ ఉంటుంది కదా, పిల్లలు క్యాన్సర్ వచ్చింది. ఎందుకంటే అది ఎండలో, అవుట్డోర్ గార్డెన్లో కదా, ఎండలో ఫ్యూమ్స్ వల్ల అది స్మెల్ చేస్తా వాళ్ళు క్యాన్సర్ వచ్చింది.
సో ఇదంతా ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఇప్పుడు నేను ఆర్కిటెక్చర్ చదివాను కాబట్టి నాకు ప్రతి మెటీరియల్ ఎంత డేంజరస్ నాకు తెలుసు. సో నేను యాజ్ అన్ ఆర్కిటెక్ట్ నేనే ఒకవేళ కాంప్రమైజ్ అయ్యి నేనే కొంచెం సిమెంట్ కలిపి సర్లేండి అలా చేసేద్దాం, సర్లే అపార్ట్మెంట్ కట్టేద్దాం, పల్లె డబ్బులు వస్తున్నాయి కదా, నేనే అలా చేస్తే ఇంకా జనాలు ఎవరు నమ్ముకోవాలి? ఒక డాక్టరే అందరికీ విషయం పంచితే ఏమైపోవాలి? సో మన రెస్పాన్సిబిలిటీ మనం తెలుసుకొని అట్లీస్ట్ మన తినే వంట మనం పండించుకోగలగాలి, మన వంట మనం చేసుకోగలగాలి, మన ఇల్లు మనం కట్టుకోగలగాలి. ఈ 3 లైఫ్ స్కిల్స్ నేర్చుకుంటే దీని తర్వాత మనం ఏదైనా చేసుకోవచ్చు. దీని తర్వాత మనం మూన్లో వెళ్ళిపోవచ్చు, మార్స్కి వెళ్ళిపోవచ్చు. అది అక్కడ ల్యాండ్ కూడా కొనవచ్చు. ఓకే, సో మీరు ఇప్పుడే ఇంటర్నెట్లో ఒకసారి కొట్టండి, సిటీ ఆఫ్ స్కై స్క్రాపర్ యమన్లో 17 ఫ్లోర్స్, 500 years నుంచి అపార్ట్మెంట్ అది ఉంది. వరల్డ్స్ ఓల్డెస్ట్ అపార్ట్మెంట్. 500 years నుంచి 500 to 600 years నుంచి ఆల్రెడీ అందులో ఉంటున్నారు జనాలు. అది 500-600 years బ్యాక్ కట్టారు కదా, అప్పుడు సిమెంట్ లేదు, ఏ కెమికల్స్ లేవు. ఆ ఇంట్లో ఇప్పుడు కూడా జనాలు ఉంటున్నారు. యునెస్కో అండర్ అది మొత్తం ఊరంతా సర్వైవల్, అంత జనాలు ఉంటున్నారు, స్టిల్ రన్నింగ్. మీరు ఒకసారి ఫోటో చూస్తే YEMEN సిటీ ఆఫ్ స్కై స్క్రాపర్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో మన మల్టీ ఫ్లోర్స్ కూడా కట్టచ్చు, కానీ ఆ స్కిల్ లేదండి. ఇప్పుడు ఆ డిజైనింగ్ అందరికీ రాదు. సపోజ్ ఓకే, మట్టిల్లు నేను డిజైన్ చేస్తే నేను కట్టాను కాబట్టి నాకు తెలుసు ఎలా డిజైన్ చేయాలి. మీరు ఎలా పడితే అలా డిజైన్ చేసి ఎలా పడితే అలా కట్టేస్తే ఇల్లు పడిపోతుందండి. సో ఈ రైట్ నాలెడ్జ్ని షేర్ చేసుకోవాలని మేము మా వర్క్షాప్లో డిజైనింగ్ కూడా ఎలా చేయాలని నేర్పిస్తాం. అంటే ఫస్ట్ 1 week సైట్లో పని స్టార్ట్ అవ్వదు, డిజైనింగ్ నేర్పిస్తాను. ఎందుకంటే అది మీరు కరెక్ట్గా చేయలేదనుకోండి మీ ఇల్లు కడుతున్నప్పుడు, తర్వాత నేనైనా అయిపోతాను, లేకపోతే మీరు వచ్చి నన్ను పట్టుకుంటారు తర్వాత. సో డిజైనింగ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు చూస్తారు ఊర్లో పెద్దలు ఎలా డిజైన్ చేస్తారు తెలుసా? కర్ర పట్టుకొని ఇలా కిందకు వచ్చిన్నారు నలుగురు, ఇలా రూము ఇక్కడ వాస్తు ప్రకారం ఎటు ఉండకూడదు అటు ఉండకూడదు, అలాగో పెద్ద పెద్ద ఇల్లు బంగ్లాలు డిజైన్ చేస్తారు, ముగ్గేస్తారు. నేను మా నేర్చుకున్న దగ్గర అలాగే చేసేవాడిని. ఇల్లు అలా కట్టేద్దాం ఆవిడన్నది 20 లక్షలు వెళ్ళరా నువ్వు ఇలా ఇక్కడ గీసేస్తున్నాయంటని. నేను చెప్పాను ఇది గీయడం ఇంపార్టెంటే, కానీ దీనికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. సో అది చాలా ఇంపార్టెంట్. మీకు డిజైనింగ్ గాడ్ ఎంత లావుగా ఉండాలి, మీ 10 అడుగులు గాడ్ లేపాలంటే అది ఎంత లావుగా ఉండాలి. సింపుల్ టెక్నిక్స్ చెప్తాను. సపోజ్ మీరు 10 అడుగులు గాడ్ ఉందనుకోండి, డివైడెడ్ బై 1:10 రేషియో అండి. 10 హైట్ ఉందనుకోండి, 1 feet లావు ఉండాలి గోడ, మట్టి గోడ కాసేస్తుంది గోడ. ఓకేనా? 15 అడుగులు గోడ లేపాలంటే 1.5 feet వేసుకోవాలి గోడ లావు మినిమమ్. అంతకన్నా ఎక్కువ వేసుకుంటే ఇంకా మంచిది. సో అలాంటి కొన్ని థంబ్ రూల్స్ చెప్పేసి డిజైనింగ్ టెక్నిక్స్ నేర్పించేసి 45 days 60 days ఇవన్నిట్లో మేము ఈ వర్క్షాప్లో ఎందుకంటే నేను ఆల్వేస్ లేదండి, మా ట్రైనింగ్ సెంటర్ విశాఖపట్నం దగ్గర గర్విడి అన్న ఊరు ఉంది, విజయనగరం నుంచి. అది నా సొంత ల్యాండ్ కాబట్టి ఇప్పుడు మీ వర్క్షాప్లో కొంచెం ఇల్లు నేర్చుకుంటున్నారు కాబట్టి కొంచెం తేడా వచ్చినా పర్లేదు, మీకు అర్థమైందా? అది నా సొంత ల్యాండ్ కాబట్టి నేను వేరే క్లయింట్ దగ్గరికి వెళ్ళి మీకు ఇప్పుడు మేస్త్రి పని రాదు, వీళ్ళేంటి నా ఇల్లు ఏం చేస్తున్నారు అంటారు వాళ్ళు. సో అందుకే మా సొంత ట్రైనింగ్ సెంటర్లో ఓపెన్ టు స్టూడెంట్స్, మీకు నేను తాపి ఇచ్చేస్తాను, మట్టి మీరు కలుపుతారు, మీరే అర్థం చేసుకుంటారు, ఎలా చేసుకోండి, మీరే ప్రాక్టీస్ చేస్తారు. అది బాగా వచ్చినా పాడినా ఏం పర్లేదు. నేను ఈసారి 20 members లిమిట్ పెట్టాము. సో మాకు 20 members ఆల్మోస్ట్ ఫిల్ అయ్యారు. కొన్ని 5-6 seats ఉన్నాయి. నెక్స్ట్ ప్రతిసారి ఎలా అంటే 30 members 20 members అలా పెడతాను. ఇది షార్ట్ వర్క్షాప్ 5 daysకి. 45 daysకి మేము 35 to 40 members ప్లాన్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇయర్ జనవరిలో ఉంటుందండి. జనవరి 8th నుంచి 12th వరకు. ఈ జనవరి వర్క్షాప్లోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ SPA అనే కాలేజ్ ఉంది. అది ఇండియాస్ బెస్ట్ ఆర్కిటెక్చర్ కాలేజ్. వాళ్ళ ఫ్యాకల్టీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెడుతున్నాము. ఎందుకంటే ఆర్కిటెక్చర్లో కూడా స్లోగా ఇది ఎంటర్ అవుతుంది, మమ్మల్ని పిలుస్తూ ఉంటారు. గవర్నమెంట్ బాడీస్ మీకు తెలుసా, PWD తెలుసా మీకు? గవర్నమెంట్ సివిల్ వర్క్ డిపార్ట్మెంట్. దాని సెంట్రల్ పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ CPWD ఢిల్లీలో ఉంది. వాళ్ళకి కూడా మేము 60 years 55 years ఏజ్డ్ ఇంజనీర్స్కి 7 days సెషన్ తీసుకొని వాళ్ళు నమ్మలేదు యాక్చువల్లీ.
మట్టి ఎంత గట్టిగా ఉంటుందని. వాళ్ళేంటి గవర్నమెంట్లో ఆఫీసర్ క్యాడర్లో ఉన్న సివిల్ ఇంజనీర్స్ ఆల్మోస్ట్ 70-80 పీపుల్, వాళ్ళని కూడా ట్రైన్ చేసాము. వాళ్ళేంటంటే 2 days వర్క్షాప్ కాస్త 7 days అయింది, వెళ్ళనివ్వలేదు వాళ్ళు. బేసిక్లీ వాళ్ళు ఏం చెప్పారంటే మాకు చిన్నది ఏదో కట్టి చూపించండి. ఆ పోర్ట్ఫోలియోలో ఉంటుంది. వాళ్ళ ఎంట్రన్స్లోనే 2 బెంచ్లు కట్టాను, నా చేతులతోనే కట్టాను, ఏ మేస్త్రి ఎవరిని పిలవలేదు. ఎందుకంటే మేము మేస్త్రి మీద డిపెండ్ అవ్వమండి, మీరు కూడా అలాగే అవ్వాలి. మీరు అలాగ అయినప్పుడు మీరు ఇల్లు కట్టుకోగలరు. తప్పు కాదు, మేస్త్రి మీకు దొరకరు. మీరు చెప్పినట్టే మీకు దొరకలేదు కదా మేస్త్రీలు. సో నేను అదే చెప్తున్నాను, మా ఇన్స్టిట్యూట్ దాని మీదే ఫోకస్ చేస్తుంది. సెల్ఫ్ డిపెండెంట్ అంటే డిపెండెంట్ మీరు ఇండిపెండెంట్ అవ్వాలండి. ఇప్పుడు మీరు వంట చేయడానికి షెఫ్ని పిలుస్తారా? వచ్చి చెప్పరా నాకు ఎలా చేయాలని, అలా పిలవరు కదా. సో అలాగే ఇల్లు కట్టడానికి కూడా మీరు ఎవరు అవసరం లేదు. ఇప్పుడు కూడా ఊర్లో మీకు కడతారు. అంటే మీ ప్రతి ఇంట్లో అవును ప్రతి ఇంట్లో చెప్తారా ఈ రాట్ ఎలా పెడదాం, ఇది ఎలా పెడదాం అయిపోద్ది అని. YEMEN యమన్ 40 లిఫ్టా? నేనేం సజెస్ట్ చేస్తాను చూడండి, ఇల్లు కూడా ఎప్పుడు చిన్నగా కట్టుకోవాలి మీరు అవసరం ఉన్నట్టు. నాకు యోగా రూమ్ కావాలి, నాకు లైబ్రరీ కావాలి, నాకు పడుకోవడానికి రూమ్ కావాలి, నించోడానికి రూమ్ కావాలి, అలా కట్టుకోకూడదు ఎప్పుడు. సెకండ్ వెరీ నాట్ గుడ్. ఎప్పుడు భూమికి దగ్గరలో బతకాలి. నేను మల్టీ ఫ్లోర్స్ కడితే నాకు చాలా ఎక్కువ ప్రాఫిట్స్ ఉంటాయి నా ప్రాజెక్ట్స్లో, వద్దనేస్తాం. మా క్లయింట్ మాకు 4,000 SFT ఇల్లు కట్టాలంటాడు. 1,500 కడదాం అని చెప్తాను అడిగి. అరే నువ్వేంట్రా బాబు, నీకు డబ్బులు వద్దా? నేను ఫస్ట్ ఆర్కిటెక్ట్ చూస్తున్నాను, నువ్వు SFT తగ్గిస్తున్నావు అని. మీకు ఎందుకంటే అంత అవసరం లేదు, వద్దు కట్టించుకోవద్దు, మీకు అంత అవసరం లేదు అంటే మీ అవసరం మాకు తెలుసు అని. బేసిక్లీ వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళ గురించి మొత్తం ఇంటర్వ్యూ కూడా తీసుకొని చేస్తాం ప్రాజెక్ట్ చాలా నీట్గా. సో అదే అంటున్నాను. సో మీరు ఎప్పుడు మల్టీ ఫ్లోర్ వెళ్ళకూడదు, కానీ వెళ్ళొచ్చు. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, కానీ ఆ కైండ్ ఆఫ్ ఎక్స్పర్టీజ్ మనం ఇప్పుడు గెయిన్ చేసుకోలేదు, ఎందుకంటే చాలా తక్కువ మంది ఉన్నారు చేసేవాళ్ళు. అంతే, ఎక్కడో పైన వర్టికల్ లివింగ్ ఈజ్ నాట్ గుడ్. మీరు ఎప్పుడు భూమికి, నేనైతే ఏం చెప్తానంటే మీ భూమి మీద కూర్చొని భోజనం చేయాలి, అంతా ఇవన్నీ ఉంటాయి. ఎర్త్ ఎనర్జీ 45 days వర్క్షాప్కి లాస్ట్ టైం మేము ఛార్జ్ చేసింది 76,000 45 daysకి ఫుడ్ అకామిడేషన్ మొత్తం కలిపేసి. ఎందుకంటే మాకు రెడీగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అది ఫ్రెష్ ల్యాండ్లో అన్ని బాత్రూమ్స్ అన్నీ కట్టేసి మేము చేసాం కాబట్టి మాకు కొంచెం ఎక్స్పెన్సెస్ అవుతుంది ఇంకా. సో అలా 45 daysకి అలా ఛార్జ్ చేసాము. అండ్ 5 daysకి అరౌండ్ 12,000 to 14,000 ఛార్జ్ చేస్తున్నాము. ఎందుకంటే అందులో 5 daysలో మేము కవర్ చేసే టాపిక్స్ 5 days training to we can cope up to construct our own house. చిన్నది చిన్న చేసుకోవచ్చు, నాట్ టూ బిగ్. మినిమం 500 SFT, 500 to 600 SFT, బికాస్ నేను గైడ్ చేస్తాను. అంటే ఇగోండి 5 days మీరు నాతో కనెక్ట్ అయి చేయాలి, నేను మీకు హెల్ప్ చేస్తాను, గైడ్ చేస్తాను. అండ్ మీరేం అడిగారు? యాక్చువల్లీ నేను చెప్తున్నాను కదా 500 SFT నేను ఇప్పుడు వర్క్షాప్లో ఒక 7-8 types టెక్నిక్ నేర్పిస్తాను. ఈ రకంగా కడితే ఎలా ఉంటుంది, ఈ రకంగా కడితే ఎలా ఉంటుంది, ఈ రకం. సో మీరు ఏ రకంగా కట్టించుకోవాలనుకుంటే మీ సాయిల్ ఎలాంటిది అయితే దాన్ని బట్టి కాస్టింగ్ ఉంటుంది. సమ్వేర్ అరౌండ్ 1,500, 2,200, 3,000 వరకు వెళ్తుంది. చాలా మంచి క్వాలిటీ చాలా మంది కావాల్సి వస్తుంటుంది. సో మనకి పర్ SFT ఇది రేట్స్ ఉంటాయి, ఎందుకంటే మనకి లేబర్ కాస్ట్ హై. ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ ఎక్కడో అవుట్స్కట్స్ వెళ్ళిపోతే 500 ఉంటుందేమో, 600 ఉంటుందేమో. హైదరాబాద్ వెళ్తే అలా రేట్లు ఉన్నాయి. సో ఇది ఎక్కువ హ్యాండ్ మేడ్ వర్క్, ఇది మీలో మొత్తం చేతితో కడుతున్నారు కాబట్టి లేబర్ కాస్ట్. సో నార్మల్గా అయితే ఇట్ ఈస్ 3 months 4 months నుంచి 8 months 9 months వరకు కూడా పడుతుంది. అంటే టెక్నిక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని టెక్నిక్స్ చాలా ఫాస్ట్గా చేసేయచ్చు, ఒక టెక్నిక్లో అయితే మేము ఒక ఎర్త్ బ్యాక్ టెక్నిక్ ఉంటుంది. వారం రోజుల్లో మేము 1,000 square feet గాడ్ లేపేసాం, 1,000 square feet ఇల్లు గాడ్ లేపేసాం వారం రోజుల్లో. ఓన్లీ 7 ముసలోళ్ళతో
పొట్టిగా ఉంటారు, సన్నగా ఉంటారు, వాళ్ళకి ఎవరు కూలీకి పిలవట్లేదు కాబట్టి వాళ్ళని పిలిచాము మేము, మీరు వచ్చి పని చేయండి మేము కూడా చేయి పెడతామని. సో అలాగా. సో ఇంకోటి హౌస్ మాకు 6 months పట్టింది, చాలా చిన్నదే. టెక్నిక్ దాన్ని బట్టి ఉంటుంది. సో ఈ వర్క్షాప్లో మీకు చాలా క్లారిటీ అన్నీ వస్తుంది, ఎలాగా ఏ టెక్నిక్స్ వాడి చేస్తే ఎంత కాస్ట్ అవుతుంది. ఎంత తెలుసుకోవాలి అని మనకు తెలియాలి. ఫస్ట్ మనం తెలుసుకోవాలని అందరికీ తెలుసు, బట్ ఎంత తెలుసుకోవాలని తెలియదు. ఈ ఇంట్రడక్షన్ వర్క్షాప్ సార్ ఫర్ లెటింగ్ అస్ నో, మనకి మనమే ఓకే నేను ఎంత తెలుసుకుంటే నేను ఒక పని చేయగలను, ఈ పని నాకు ఈ కెపాసిటీ వస్తుంది. ఇంట్రొడక్షన్ ఇప్పుడు ఈరోజు జరిగిన 45 days 76,000. 70 లాస్ట్ టైం మనం తీసుకున్నాము, ఈసారి మళ్ళీ క్యాలిక్యులేట్ చేసి ఏంటి రివిజన్ గట్రా ఉంటుంది. కానీ రఫ్లీ అదే రేంజ్. అందులో ఫుడ్ అకామిడేషన్ అంతా కలిపేసి, బికాజ్ మొత్తం ఫామ్లో అందులో ఫుడ్లో కూడా ఓన్లీ వెజిటేరియన్ ఫుడే మేము ప్రిఫర్ చేస్తాము. మేము నాన్ వెజ్ మానేసాము, చాలా సంవత్సరాలు అయింది. ప్లాంట్ బేస్డ్. నేను వీగన్ 6 years నుంచి. ఓకే, ఐ థింక్ కిషోర్, ఐ థింక్ ఎస్, ఐ థింక్ విల్ కన్క్లూడ్ దిస్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ ఎనీ టైమ్, అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ, అండ్ టేక్ కేర్. ఓకే.